లింగ మార్పిడి చేయించుకున్న వ్యక్తులకు సొసైటీలో ఇచ్చే సపోర్ట్ విషయంలో కొంతవరకు భారతీయులు వెనుకంజలోనే ఉన్నారని చెప్పాలి. ఇప్పుడిప్పుడే అడపాదడపా అక్కడక్కడ వీరికి ఫర్గా సపోర్ట్ చేసిన దాఖలాలు వినపడుతున్నాయి. ఇండియన్ సొసైటీ ట్రాన్స్జెండర్ వ్యక్తులని ఎంకరేజ్ చేసే విషయంలో ఇంకా చాలా వెనకబడే ఉంది. సమాజం తమని సపోర్ట్ చేయకపోయినా వీరు మాత్రం తమ హక్కులను సాధించుకునే దిశగా అడుగులు వేయడం మానలేదు. కొందరికి మాత్రమే తమ కలలను సాకారం చేసుకునే అవకాశం వస్తోంది. ఇప్పటికే నేపాల్కు చెందిన మొట్టమొదటి ట్రాన్స్జెండర్ మోడల్ ఈ ఫిబ్రవరి మంత్లో ముంబైలో జరగనున్న లాక్మే ఫ్యాషన్ వీక్ ఈవెంట్లో ర్యాంప్ వాక్ చేయనుంది అన్న న్యూస్ని ఇంకా అందరూ మరిచిపోనే లేదు. మరో ట్రాన్స్జెండర్ బ్యూటీ కేరళ ఇండస్ట్రీలో హల్చల్ చేస్తోంది. మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ స్టార్ యాక్టర్గా పిలిచే మమ్ముట్టి సినిమాలో లింగ మార్పిడి చేయించుకున్న ఓ బ్యూటీ హీరోయిన్గా యాక్ట్ చేయబోతోంది. 21 సంవత్సరాల అంజలి ఆమీర్ సెక్స్ రీఅసైన్మెంట్ సర్జరీ తర్వాత సక్సెస్ఫుల్గా మహిళ రూపంలోకి వచ్చింది. ఇది భారత సినీ జగత్తులోనే మొట్టమొదటిసారి జరుగుతున్న అరుదైన ఫీట్. మెయిన్ స్ట్రీమ్ మలయాళం సినిమాలో ఫర్ ద ఫస్ట్ టైం ఓ ట్రాన్స్జెండర్ మోడల్ హీరోయిన్గా యాక్ట్ చేయనుంది. కోయంబత్తూర్కు చెందిన అంజలి ఆమీర్ మమ్ముట్టి నటించనున్న పెర్నాబు అనే చిత్రంలో హీరోయిన్గా నటించనుంది. ఇప్పటికే ఈ న్యూస్ మాలీవుడ్లో సెన్సేషన్ని క్రియేట్ చేసింది. అంజలి కూడా తనకి ఓ సూపర్ స్టార్ పక్కన నటించే అవకాశం రావడం చాలా ఎక్సైటింగ్గా ఉంది అంటోంది. తనకు సంబంధం లేని ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్గా తనది కాని తనువులో తను జన్మించినట్టు చిన్నప్పటి నుండి అంజలి ఫీల్ అయ్యేదట. 19 ఏళ్ల ప్రాయంలో బెంగళూరులో చదువుకోవడానికి వెళ్ళినప్పుడు తను సర్జరీ చేయించుకుని కంప్లీట్గా ఓ మహిళ రూపంలోకి వచ్చానని అంజలి ఆమీర్ అంటోంది. ఇప్పటికే చాలా మ్యాగజైన్లకు ఫోటోషూట్లు చేసిన అంజలి త్వరలో హీరోయిన్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సినిమాల్లోకి రావడం చాలా ఆనందకరంగా ఉంది అని చెప్తోంది. అప్పుడెప్పుడో నేషనల్ టీవీ ఛానల్లో ఓ హిజ్రా యాంకర్గా మారి తర్వాత కొన్నాళ్లకి కనుమరుగయ్యాడు. ఇప్పుడు ఇండియన్ హిస్టరీలోనే ఫర్ ద ఫస్ట్ టైం ఓ ట్రాన్స్జెండర్ ఉమెన్ ఇలా గ్లామర్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడం జరుగుతోంది. మాలీవుడ్లా మిగతా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలు కూడా వీరిని సపోర్ట్ చేయడానికి ముందుకు రావాలని ఆశిద్దాం.